Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. అందరూ అనుకుంటున్నట్లుగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయా? ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? ఇలాంటి సందేహాలని తీర్చడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వింటున్నాం బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా కాంగ్రెస్లోకి వెళ్తారు, మెయిన్ ముఖ్య నేతలందరూ వెళ్ళిపోతున్నారు అని. తాజాగా సునీత గారు అయితే ఏంటి, ఆవిడ అనితారెడ్డి గారు అలాగే బొంతు రామ్మోహన్ గారు చేరారు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసింది ఇంతకుముందు అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా ఇంతకుముందే చేరారు. వీళ్ళందరూ చేరడం జరిగింది. ఇంకా వలసలు కూడా పెరుగుతున్నాయా? ఏమంటారు? అసలు ఎందుకు? కారణం ఏంటి? ఖచ్చితంగా అధికారం ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉంటారు. ప్రతిపక్షంలో ఉండడానికి చాలా మంది నాయకులు ఈ మధ్యకాలంలో ఇష్టపడలేదు. ఓకే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా మాజీలు చాలా మంది. అవును. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదా, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆహ్వానించట్లేదా తెలియదు. బొంతు రామ్మోహన్ మాజీ మేయర్గా పనిచేయడం జరిగింది హైదరాబాద్కు సంబంధించి. అలాగే చూసుకున్నట్టయితే సునీత మహేందర్ రెడ్డి కూడా తను కూడా జెడ్పీ చైర్మన్, మాజీ జెడ్పీ చైర్మన్గా ఉండడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే గతంలో పనిచేసిన వాళ్ళు. యాక్చువల్గా సునీత మహేందర్ రెడ్డి గారి భర్త మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఎన్నికలకు ముందే అని చెప్పి ఒక లీక్ రావడం జరిగింది. ఆ సమయంలో స్పెషల్గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి మహేందర్ రెడ్డికి కేసీఆర్ అప్పుడు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది. కేవలం అతని ఒక్కని కోసం, అతని పార్టీ మారకుండా ఉండడానికి. ఆ మధ్యకాలంలో చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితుల్లో మహేందర్ రెడ్డిని ఆపడం జరిగింది. మహేందర్ రెడ్డిని ఆపి మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అప్పటి తాత్కాలికంగా అప్పుడు మహేందర్ రెడ్డి ఆగిపోవడం జరిగింది. కానీ ఇటీవలి కాలంలో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మహేందర్ రెడ్డితో పాటు తన భార్య సునీత మహేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరు భార్య మొదట్లో టీడీపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఇద్దరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే. స్వయంగా తను సబితా ఇంద్రారెడ్డికి మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకు, ఇందిరారెడ్డి అక్క కొడుకు. గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మొదట్లో టీడీపీ ద్వారా రాజకీయంలోకి రావడం జరిగింది, టీడీపీలో కలిసి పనిచేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే వీళ్ళ ప్రభావం ఎక్కువ. గతంలో రేవంత్ రెడ్డిని ఓడించింది కూడా కొడంగల్లో చూసుకున్నట్లయితే మహేందర్ రెడ్డి తమ్ముడే ఓడించడం జరిగింది. మొన్న ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో కేసీఆర్ దగ్గరుండి రేవంత్ రెడ్డిని ఓడించడానికి మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డిని పోటీకి పెట్టి అక్కడ కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో వచ్చి గెలవడం జరిగింది. అప్పుడు కొంత కేసీఆర్కు రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రానియొద్దనే పట్టుదలతోటి ఓడించడం జరిగింది, తన ఎంపీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అదే విమర్శిందిగా రేవంత్ రెడ్డి సీఎంని చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలామంది నాయకులు ఎవరైతే గతంలో చూసుకున్నట్టయితే మేయర్ కేశవరావు బిడ్డ మేయర్ ఉంది విజయలక్ష్మి, ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి, ఆమె కూడా వెళ్ళి కలవడం జరిగింది సీఎంని. ఎవరు వెళ్ళి కలిసినా ఇటీవల కాలంలో గతంలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఒక అధికార పక్షానికి సంబంధించిన నాయకుడిని కానీ, సీఎంని కానీ, మంత్రుల్ని కానీ, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కలిస్తే ఏం అభిప్రాయం ఉంటుందంటే ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తున్నారనే ఒక అభిప్రాయం ఉంటుంటే, ఇటీవలి కాలంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళని, తర్వాత టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని అధికారంలోకి వాళ్ళ పార్టీలోకి చేర్చుకున్నారో ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే అభిప్రాయం నిలుపుతుంది. ఎవరైనా ఎవరిని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారబోతున్నారా అనే ఒక అభిప్రాయం ఉంది. మామూలు సందర్భంగా ఒకవేళ మేయర్ కలవచ్చు, మేయరు హైదరాబాద్ మొదటి వ్యక్తి అధికారికంగా కలవచ్చు. ఎందుకంటే మనకు రాష్ట్రానికి మొదటి వ్యక్తి గవర్నర్ ఎలాగో హైదరాబాద్కి ఫస్ట్ పర్సన్గా మేయర్ని గుర్తిస్తారు, దేశానికి ప్రథమ పౌరులాగా రాష్ట్రపతిని గుర్తిస్తారు, రాష్ట్రానికి గవర్నర్ని గుర్తిస్తారు, నగరానికి మేయర్ని గుర్తిస్తారు. ఒక సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా వెళ్ళి మేయర్ కలవచ్చు, అది పెద్ద తప్పు కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గద్వాల విజయలక్ష్మి వాళ్ళ నాన్న బీఆర్ఎస్లో ఉన్నాడు, కేశవరావు కూతురే తను వెళ్ళి ఎక్కడ చేరుతుందో అనే అనుమానాలు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఒక పరీక్ష, నిజంగా వెళ్ళి చేరే వాళ్ళకు సమస్య లేదు, కానీ ఆ పార్టీల్లో కొనసాగాలి అనుకున్న వాళ్ళకు ఇలాంటి పరిస్థితులు, కొన్ని గడ్డి పరిస్థితులు మర్యాదపూర్వకంగా ఇప్పుడు పీఎం నరేంద్ర మోడీని, ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడం జరిగింది. అదొక సంప్రదాయం, ఒక ప్రోటోకాల్ కూడా. ఆ విధంగా కలిసినప్పటికీ ఆమెకి ఒక చేరుతుందేమో ఒక అపప్రదిత, చేరుతుందో లేదో తెలియదు, ఆమె మన సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఏమైందంటే ఒక అధికార పార్టీకి చెందిన
నాయకుడిని కానీ లేదంటే ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ కలిసినట్టయితే వెంటనే ఇతను పార్టీ జంప్ అవుతున్నాడు అనే ఒక అభిప్రాయం అయితే నెలకొంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది ఏంటంటే చాలామంది 20 మంది వరకు మాతో టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా వస్తాము అంటే మేమే ఆపుతున్నామని చెప్పడం జరుగుతుంది. మరి కాస్త ముందుకెళ్ళి మీ పార్టీనే ఉండదు మేము తలుచుకుంటే అని చెప్పి మంత్రులు ఛాలెంజ్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా మనకేంటంటే నివురుగప్పిన నిప్పులాగా ఉందా అనేది చూడాలి. లోక్సభ ఎన్నికలు ఉంది, లోక్సభ ఎన్నికల దృష్ట్యా మైండ్ గేమ్ కూడా ఆడే అవకాశం ఉంటుంది. మీ పార్టీ వాళ్ళు ఉండట్లేదు, మీ పార్టీ వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళని డీమోరలైజ్ చేయడానికి ఒకటి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు నిజంగానే చేరే అవకాశం ఉండొచ్చు. మరొక విషయం ఏంటంటే ఏ నాయకుడు కూడా అధికార పార్టీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిపక్షంలో ఉండడానికి ప్రయత్నించలేదు. ఈ ప్రయత్నాలన్నింటిలో భాగంగా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటని బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గౌరవప్రదమైన సీట్లు గెలుచుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగే అవకాశం ఉంది. లేదంటే మరింత కష్టం, పార్టీ మూసుకుపోద్ది, పార్టీ మూసేస్తారని మనం చెప్పకపోయినప్పటికీ అది మరింత గడ్డు పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను చూసినట్టయితే అధికారం ఉంటే వాళ్ళు చాలా బలంగా కనిపిస్తారు. ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తుంటారు, ప్రతి నాయకుడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి దాదాపుగా 10 ఏళ్ళు సీఎంగా పనిచేయడం జరిగింది, ఏపీకి 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు మళ్ళీ తిరిగి పుంజుకొని అధికారంలోకి రావాలంటే మనం మాట్లాడుకున్నట్టే ఏదో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు, బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక ఇది తనకు ఏర్పడేది. 292 సీట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే 10 ఏళ్ల పాటు ఎవరు ప్రతిపక్షమే లేదు. చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే అంతే. చంద్రబాబు నాయుడును ఓడించడం చాలా కష్టమైన అభిప్రాయం. రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడును ఓడించాలంటే మనం ఒక్కరం ఓడించలేమని చెప్పి పొత్తు పెట్టుకున్న సందర్భంలో అలాంటి చంద్రబాబు నాయుడునే తన పార్టీని కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో అది నిర్మాణాత్మక పార్టీ. నిజం చెప్పాలంటే టీడీపీ నిర్మాణాత్మక పార్టీ, ప్రతి గ్రామంలో ఉన్న పార్టీ, కన్స్ట్రక్టివ్ పార్టీ. కానీ టీఆర్ఎస్ ఆ విధంగా కాదు. టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ, దానికి పెద్ద నిర్మాణం కూడా లేదు, అది సెంటిమెంట్ ఆధారంగా ఎదిగిన పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒక సెంటిమెంట్ ఉంది, కానీ నిర్మాణం జరగలేదు. నిర్మాణం ఉన్న పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఎవరు కనిపించే పరిస్థితి లేదు. తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. అసలు మొన్నటి ఎన్నికల్లో ఎవరు పోటీ కూడా చేయలేదు. దాదాపు తెలంగాణలో టీడీపీ అంటే బీసీ పార్టీ, తెలంగాణ బలమైన పునాదులు ఉన్న పార్టీ అన్న టీడీపీకే ఇక్కడ పునాదులు లేని పరిస్థితిలో ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది రేపు లోక్సభ ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ మాయలో పడకండి, ఎవరు కూడా వలలో పడకండి, జాగ్రత్తగా ఉండండి, అంటే ఇలాంటి ప్రజలు కానీ కార్యకర్తలైన నాయకులని ఎవరు కూడా వినొద్దు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం అని ఆయన కొంచెం గట్టిగానే వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ మళ్ళీ చేరికలు జరుగుతూనే అంటే వీటి ప్రభావం ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో సార్? ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా ధైర్యం నింపే ప్రయత్నమే చేస్తాడు. ఒక నాయకుడు ఏం చేస్తారు, మనం మళ్ళీ పవర్లోకి వస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారంటేనే వెళ్తున్నారని అర్థం. ఆ మాట చెప్తున్నాడంటేనే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వెళ్ళే ఉద్దేశమే లేకపోతే ఈయన చెప్పే అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈయన చెప్పడు, వీళ్ళని ఆపడు. అక్కడ ఒక లీక్ ఉంది కాబట్టి ఆ లీక్ను కవర్ చేయడానికి మీరు వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా మనం అధికారంలోకి వస్తాం, మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. లీడర్ ఎవరైనా ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. లీడర్ ఎప్పుడు కూడా మనం ఓడిపోతామని చెప్పడు, మనమే గెలుస్తామని చెప్తాడు. మనం స్పోర్ట్స్లో కూడా అంతే కదా, చివరి బంతి వరకు పోరాడాలి అంటారు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఎవరు కూడా ఎన్నికలకు ముందే మనం ఓడిపోతామని చెప్పారు. ఖచ్చితంగా కూడా ఎంపీ ఎన్నికల్లో గెలవడం ద్వారా మనం పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటామని చెప్పి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ ఆ ఓపిక వీళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారం వైపే మొగ్గు చూపుతున్నారు. అది కేసీఆర్ వేసిన బాటనే. అధికారంలో ఉన్న పార్టీనే మీకు అభివృద్ధి చేస్తుంది, మీరు వచ్చేయండి అంటే వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మొన్న గెలిచిన 21 మంది గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది ఎందుకు వెళ్ళారు? మా దగ్గరికి వస్తే మీకు నిధులు వస్తాయి, మీ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని చెప్పడం ద్వారా కేసీఆర్ చూపిన బాటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తారు, మా దగ్గరికి రండి, మీకు నిధులు వస్తాయి, మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. రివర్స్ అవుతుంది. అప్పుడు మాట్లాడడానికి ఉంది, నువ్వు చేసిందే మేము చేసినాం కాబట్టి మాట్లాడడానికి ఉండదు. చూడాలంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత అప్పటి వరకు ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తారా, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జంప్ అవుతారు. అది ఎప్పుడు ఏందని వాళ్ళు ఒక టైం చూసుకుంటారు అనేది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చెప్పొచ్చు. అంతే. లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందా? లోక్సభ స్థానాలు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేషనల్ ఫోకస్ ఉంటుంది. పీఎం ఎవరవుతారు అనే దాని మీదే, నరేంద్ర మోడీ ఉండాలా వద్దా అనే దాని మీదే ఎన్నికలు జరుగుతాయి. మనం ఎందుకంటే గతంలో చూడడం జరిగింది. ఇక్కడ బీజేపీ 2018లో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒకటే సీట్ గెలవడం జరిగింది. రాజాసింగ్ ఒకటే గెలవడం జరిగింది. పెద్ద పెద్ద నాయకులు ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి 5 అసెంబ్లీ సీట్లు ఉంటే 4 కోల్పోవడం జరిగింది. పెద్ద నాయకులైన కిషన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది, డాక్టర్ లక్ష్మణ్ ఓడిపోవడం జరిగింది, చాలామంది ఓడిపోవడం జరిగింది. అదే నీకు లోక్సభ ఎన్నికలు 6 నెలలు 2018 డిసెంబర్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు. కేవలం 6 నెలల గ్యాప్లో చూసుకుంటే 4 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. 4 ఎంపీ సీట్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం జరిగింది. కేంద్ర మంత్రి అంటే ఒకే నియోజకవర్గంలో ఓడిపోయిన కిషన్ రెడ్డి 7 నియోజకవర్గాలు ఉన్న పరిధిలోని పార్లమెంట్ స్థానాన్ని గెలవడం జరిగింది. ఆ గెలుపు ద్వారా కేంద్రంలో మంత్రి అవ్వడం జరిగింది. అదే ఇక్కడ గెలిచి ఉంటే కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపో అంటే కొందరికి ఓటములు కూడా కలిసి వస్తాయి. మన రేవంత్ రెడ్డి కూడా అంతే, ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. మల్కాజ్గిరి గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోవడం జరిగింది. భువనగిరి ఎంపీగా గెలవడం జరిగింది. ఈవెన్ బండి సంజయ్ కూడా అసెంబ్లీకి ఓడిపోవడం జరిగింది. కరీంనగర్ నుంచి గెలవడం జరిగింది. లాస్ట్ టైం గెలిచిన ఎంపీల్లో చాలామంది కూడా అసెంబ్లీకి ఓడిపోయి, అసెంబ్లీ అంటే ఒకటే నియోజకవర్గం, ఎంపీ అంటే 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది, పర్సెప్షన్ ఏంది అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేషనల్ ఇష్యూస్ అక్కడ ప్రాధాన్యత వహిస్తాయి. నేషనల్ ఇష్యూస్ అన్నప్పుడు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రాజెక్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ అయిన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ పోటీలో రీజనల్ పార్టీ 3rd ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. ఆ 3rd ప్లేస్లో 2 వస్తాయా 3 వస్తాయా, మనం ఇటీవల కాలంలో సర్వేలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊపులో ఉంది కాబట్టి 9 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు, 3 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు. గతంలో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి, 9 సీట్లు బీఆర్ఎస్కి వస్తే 3 సీట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్కు పైకి వెళ్ళి బీఆర్ఎస్ కిందికి వస్తుంది. ఆ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. గతంలో 4 సీట్లతో మరో సర్వే చెప్పడం జరిగింది 9, 5 అసలు బీఆర్ఎస్కి 1, 2 సీట్లు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 1, 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడున్న రాజకీయ అంచనాలు. అలాగే చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఆ పోటీలో బీఆర్ఎస్ ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా రాబో కాలంలో చూడాలి మనం. అవును సార్, మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు కొంచెం కాంగ్రెస్లో చేరడం జరిగింది, ఇంకా వెళ్తారనైతే వార్తలు వస్తున్నాయి. సరే, దీని ప్రభావం ఎలక్షన్స్ పై ఎలా ఉంటుందో మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.